హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మానస వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఎక్కడికి వచ్చామంటే పలంనేరు పక్కన గంటా ఊర్లో అయితే మంటి చెట్లు కొనుక్కోవడానికి వచ్చానండి. చాలా రోజులుగా అయితే నేను మంటి చెట్లు కొనుక్కొని కట్టెల పొయ్యి మీద వంటలు చేయాలనే కోరిక, కాకపోతే కుదరలేదు. ఈరోజు అయితే వెళ్ళాను. అక్కడైతే మంటి చెట్ల కలెక్షన్ భలే ఉంటుందండి. ఒకటి రెండు అంగళ్ళు కాదు, రోడ్డు పొడవునా చాలా అంటే చాలా ఉంటాయి. లో క్వాలిటీ నుంచి హై క్వాలిటీ వరకు అయితే ఉంటాయి. అందుకోసమే అక్కడికి వెళ్ళాలి, తీసుకోవాలి అనుకుంటాం. కానీ ఎప్పుడు తిరుపతి ఇంకెక్కడైనా అక్కడ పనుండి వెళ్ళినా బస్సులో పోతాం, వచ్చేస్తాము. ఈరోజైతే మా తమ్ముడిని తీసుకెళ్ళాను. ఆడ మంటి చెట్లతో పాటు మనకు కావాల్సిన చాలా మెటీరియల్ అయితే దొరుకుతాయి. చూసారండి, కృష్ణుని బొమ్మలు, బుద్ధుని బొమ్మలు అంతా మంటితోనే చేసింటారు. మన ఇంటిని అందంగా అలంకరించడానికి చాలా వస్తువులు అయితే అక్కడ ఉన్నాయి. మంటి చెట్లు నేను ముందు కూడా ఒకసారి అయితే ఇక్కడ తీసుకొచ్చాను. ఒక పెనము, ఒక చెట్టి. పెనం అయితే పోయిందండి, చెట్టి మాత్రం ఉంది. ఆ చెట్లో చాలాసార్లు వండాను, మీకు కూడా చూపించాను. నేనైతే కట్టెల పొయ్యి మీద అన్ని వంటలు కట్టెల పొయ్యి మీద చేయాలని అయితే డిసైడ్ అయినాను. చేస్తాను కూడా. బయటే కావాల్సినన్ని అయితే ఉన్నాయండి. లోపల ఇంకా మంచి క్వాలిటీ పెట్టారు. అందుకోసమే లోపల ఉన్నాయి అక్క, మీకు కావాల్సినవి ఇంకా మంచివి కూడా ఉన్నాయి, రండి లోపలికి అంటే లోపలికి అయితే వెళ్ళాను. మనకు కావాల్సిన పెనాలు, చెట్లు, పెరుగు కుండ్లు ఇలా చాలా ఉన్నాయి. ఇక్కడ కార్లలో వచ్చే వాళ్ళు అయితే ఎక్కువ నిలిపి తీసుకుపోతూ ఉంటారు. చుట్టుపక్కల వాళ్ళు కూడా బండ్లలో వచ్చి తీసుకుపోతారేమో, కానీ నాలాంటి వాళ్ళు బస్సుల్లో చూసుకుంటూ పోవడము రావడము, సంవత్సరాలు గడిచిపోవడం అట్లయితే జరిగిపోతూ ఉంటుంది. ఈసారి అయితే అలా కాకూడదనేసి అయితే వెళ్ళాను. ఈ మంటి చెట్లు ఎలాగంటే తీసుకొని వచ్చి కొంచెం అంటే పాత పడిపోయినాయి అనుకోండి, పగిలిపోవు. కొత్తలోనే పగిలిపోతాయి. పాత పడే వరకు అయితే మెల్లగా మెత్తగా వాడుకోవాలి వాటిని. కొంచెం పాత పడినాయంటే మాత్రం పగిలిపోవు. ఆ చెల్లి చెప్తా ఉంది, పప్పు రుద్దుకోవడానికి, పెరుగు తోడుకోవడానికి, అన్నం వండుకోవడానికి, చేపల పులుసు పెట్టుకోవడానికి, చికెన్ వండుకోవడానికి అన్ని వెరైటీలు అక్కడైతే ఉన్నాయి. వాటికి మూతలు అన్నీ అయితే చెప్తా ఉంది. నాకు కావాల్సినవి అయితే నేను తీసి పక్కకు పెట్టుకున్నాను. అక్కడే వాయిస్ ఇచ్చి అన్నీ చూపించుంటే బాగుండు. మా తమ్ముడు అయితే వీడియో తీశాడు. ఫస్ట్ టైం తనతో వీడియో తీపించుకోవడం, మాట్లాడేదానికి కాస్త ఇబ్బంది అనిపించి అయితే నేను వీడియో అక్కడే వాయిస్ ఇవ్వలేదు. చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది. మన వంటింటికి ఏమేం కావాలి, వాటితో పాటు మన ఇంటిని అందంగా డెకరేట్ చేసుకోవడానికి కావాల్సినవన్నీ కూడా ఉన్నాయి. పెనాలు అయితే చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అయితే ఉన్నాయండి. మనకైతే మరీ అంత పెద్ద పెనం అయితే అవసరం లేదు. మనం ఉండేదే గుడ్డి ముగ్గురు కాబట్టి ఎక్కువ పెద్ద పెనాలు, పెద్ద చెట్లు అయితే అవసరం లేదు. పెరుగు తోడుకోవడానికి కుండ అయితే తీసుకున్నాను. చాలా బాగుంది. పెరుగు తోడుకోవడానికి మంచి షైనింగ్ ఉంది. కొన్ని వీళ్ళు ఇక్కడ తయారు చేస్తారంట, కొన్ని అయితే గుజరాత్ నుంచి తెప్పిస్తారంట. అలాంటిదే ఈ మంటి కుండ, అంటే పెరుగు తోడుకునే కుండ నేను తీసుకున్నాను చూడండి, అది. ఇంకా మిగతావైతే వాళ్ళే తయారు చేస్తారంట. నాకు కావాల్సినవన్నీ ముందున్నవి, లోనున్నవి అంతా అయితే తెచ్చిపెట్టింది పాపం ఓపిక్గా ఆ చెల్లి. నేను చెప్పాను తనకి, శాంతిపురం వరకు వెళ్ళాలి, బస్సులో పెట్టి తీసుకెళ్తాను, పగిలిపోకుండా ప్యాకింగ్ చేసిస్తానంటేనే తీసుకుంటాను, లేదంటే తీసుకోను అనేసి అయితే చెప్పాను. ఏం కాకుండా బాక్సింగ్ చేసిచ్చే బాధ్యత మాదక్క అనేసి అయితే అన్నీ మనకు కావాల్సినవన్నీ అయితే తను తీసి పెట్టింది. టీ కప్పులు కూడా ఉన్నాయండి. ఇప్పుడైతే టీ కప్పులే చూస్తున్నాను. చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి. ఇంకాస్త పెద్ద సైజు కోసం అయితే వాళ్ళ మరిది వెళ్ళాడు. అంటే ఇక్కడ కూడా కాకుండా ఇంకా ఇంట్లో కూడా పెట్టినారంట వాళ్ళు. వెళ్ళైతే మనకు కావాల్సినవన్నీ తీసుకొని వచ్చారు. అక్కడ పెట్టుకోవడానికి ప్లేస్ లేదని ఇంట్లో పెట్టుకోండారంట. ఈ టీ కప్పులు అయితే నాకు చాలా బాగా అయితే నచ్చినాయి. సరే నాకు ఇవి ఉన్నీలేనేసి అయితే 1/2 డజన్ అయితే తీసుకున్నాను. ఇంకా ఆ చెల్లి వాళ్ళ మరిది వచ్చి అయితే అన్ని బాక్సింగ్ అయితే చేస్తున్నారు. న్యూస్ పేపర్లతో చుట్టుపెట్టి అట్టపెట్టెలతో కట్టిపెట్టి అయితే ఇచ్చారు. ఇంకా నేను చాలా కొనుక్కోవాల్సినవి అయితే ఉన్నాయి, కాకపోతే బస్సులో తీసుకురాలేను అనేసి అయితే తీసుకురాలేదు. ఇలా న్యూస్ పేపర్తో చుట్టి అట్టపెట్టెలో కట్టి అయితే నాకు బయట ఎత్తుకొని వచ్చి ఇచ్చేశారు వాళ్ళు. మా తమ్ముడైతే వాటర్ బాటిల్ కావాలని వెతుకుతా ఉన్నాడు. వాటర్ బాటిల్ కూడా ఉన్నాయి, మంటితో చేసిండే వాటర్ బాటిల్. తలా ఒకటైతే తీసుకున్నాము. అవి కూడా నాకు కావాల్సినవి అయితే నేను సెలెక్ట్ చేసేసాను. ప్యాకింగ్ అంతా అయిపోయింది. ఇంకా మా తమ్ముడికి కావాల్సిన వాటర్ బాటిల్ అయితే తీసుకుంటా ఉన్నాడు. తలా ఒకటి నాకు కూడా తీసుకురా అన్నాను, తీసుకున్నాడు. ఇటు చూసారా అండి, రోడ్డు పొడవునా మనకి ఏది కావాలన్నా ఉంటాయి.
రోడ్డు పొడవునా అదే బిజినెస్ అన్నమాట. అక్కడక్కడక్కడ అంగుళ్ళు పెద్దగా ఉంటాయి. ఇంకా 2 బాక్సులకి అయితే పెట్టించారు. మా తమ్ముడు కూడా వచ్చేసాడు వాటర్ బాటిల్ తీసుకొని. ఏమేమి కొనుక్కున్నాను అనేసి అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.